గర్వం ఎందుకు? ఇది మంచిది కాదు. న్యాయపీఠం దగ్గర సిగ్గుపడాల్సి వస్తది. అందరూ మారు మనసు పొందండి. ఇలాంటి మనస్తత్వం కలిగిన ఎవ్వరైనా కావచ్చు, వారు ఏ సంఘంలో ఉన్నా కావచ్చు, వారందరూ కూడా మీరు తప్పక మారు మనసు పొందండి. దేవుడు ఒకవేళ క్షమించవచ్చును. మారు మనసు పొందకపోతే రేపు న్యాయపీఠం దగ్గర సిగ్గుపోతది, జాగ్రత్త. ఎవరైనా కావచ్చు, పెద్ద చిన్న అనే సంబంధం లేకుండా అందరినీ దేవుడు ఒకే లేఖనం అనే కొలబద్దతోనే కొలిచి చూస్తాడు. అక్కడ గనక మీరు దేవుడు కొలిచిన కొలత ప్రకారం లేకపోతిరా, వాక్య సారాంశం ప్రకారం లేకపోతిరా, ఆదిమ అపొస్తలుల బోధ ప్రకారం లేకపోతిరా, దేవుడు అక్కడ మీకు ఇవ్వాల్సినటువంటి బహుమానం ఇవ్వడు. మీరు పరలోకం వస్తారంతే. కానీ సింహాసనం మీద కూర్చోరు, కిరీటాన్ని పొందుకోరు, దేవుడిచ్చేటువంటి బహుమానం పొందుకోరు. ఏదో వస్తారు పరలోకం అంతే. పరలోకము రావడం గొప్ప విషయం కాదు. పరలోకంలో యేసయ్యతో పాటు సింహాసనం మీద కూర్చోవాలి, యేసయ్యతో పాటు రాజ్యము చెయ్యాలి, యేసయ్య ఇచ్చే కిరీటాన్ని ధరించాలి. ఆ ఉన్నత స్థానాన్ని సంపాదించగలిగిన వాడే నిజమైన క్రైస్తవుడు. పరలోకం వచ్చినంత మాత్రం చేత